అదంతా నాకు తెలియదన్నా. నేను సంతకం పెట్టాలంటే ఆస్తిలో నాకు సగభాగం కావాలి. ఎందుకంటే నేను కూడా ఆయన కూతుర్నే కదా. ఎవరితో పూజ అంత సీరియస్ గా మాట్లాడుతున్నావా? మా అన్నతో అండి. అంత ర్యాష్గా ఎందుకు మాట్లాడుతున్నావా? కాస్త నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా. మా నాన్న పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మేస్తున్నానంటండి, అందుకే ఫోన్ చేశాడా. నేనెందుకు ఒప్పుకుంటానా? ఆయనకి ఎంత హక్కు ఉందో అదే విధంగా నాకు కూడా అంతే హక్కు ఉంది కదండి. అమ్మితే సగభాగం నాకు కూడా ఇమ్మని చెప్పా. నువ్వు చెప్పింది కరెక్టే, అది మీ నాన్న ఆస్తి కాబట్టి. కానీ నీ బాధ్యతలు కరెక్ట్గా నిర్వహించావా నీ ఆస్తిలో హక్కు అడిగేదానికి? అంటే మీ నాన్న చనిపోయిన తర్వాత మీ నాన్న చేసినప్పుడు ఎవరు తెచ్చారు? మొన్నటికి మొన్న మీ అమ్మకు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ ఖర్చు ఎవరు భరించారు? అన్నే ఇచ్చాడు. మీ ఇంట్లో ఏం ఇబ్బంది వచ్చినా మీ అన్న చూసుకుంటున్నాడు. అప్పుడు అనిపించలేదా కష్టంలో సగం పంచుకుందామని? అప్పుడంతా గుర్తు రాలేదు, కానీ ఆస్తి అమ్మేటప్పుడు మాత్రం హక్కు గుర్తుకొచ్చిందని. ఇక ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో పూజ. వాళ్ళు ప్రేమగా ఎంత ఇచ్చినా తీసుకో, తప్పు లేదు. అంతేగాని ఇలా గొడవలు పడి సాధించాలనుకున్నావు అనుకో, అక్కడ చెడిపోయేది మీ అన్న.